ఏలూరులో వైసీపీ ఖాళీ అవ్వబోతోందా? మేయర్తో పాటు ఏకంగా 20 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అవ్వబోతున్నారా? మేయర్ దంపతులు టీడీపీ ఎమ్మెల్యే బడేటి కార్యాలయానికి వెళ్లడంతో మొదలైన ప్రచారంలో వాస్తవం ఎంత? ఇంత జరుగుతుంటే జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం నాని ఏం చేస్తున్నారు? పార్టీ కోసం అవసరమైతే ప్రాణాలిస్తామన్నట్లు ఉన్నారంతా. ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ నుంచి కింది స్థాయి నేతలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు. భవిష్యత్తుకు హామీ లభిస్తే అధికార ఎన్డీఏ కూటమిలో ఎక్కడో చోట కాస్త జాగా దొరికితే చాలని సర్దుకుపోతున్నారు. వైసీపీ హయాంలో దక్కిన పదవుల్ని ఇంకా అనుభవిస్తున్న వారు కూడా జారుకోవడంతో వైసీపీ ఖాళీ అయ్యేలా ఉందని ఆ పార్టీ అభిమానులు కలవరపడుతున్నారు. ఏలూరు కార్పొరేషన్లో ఇప్పటికే 2 కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వారిద్దరూ తమ సొంత గూటికి వెళ్లబోతున్నారనే ప్రచారం ఏలూరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏలూరు మేయర్ దంపతులు తమతో పాటు మరో 20 మంది కార్పొరేటర్లను కూడా టీడీపీలోకి తీసుకువెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో ఏలూరు వైసీపీ ఖాళీ అవ్వబోతోందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తర్వాత ఆ పార్టీ కార్పొరేటర్గా గెలిచి ఏలూరు నగర తొలి మహిళా మేయర్ అయిన నూర్జహాన్ 5 ఏళ్ల పాటు ఆ పార్టీతోనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు మాత్రం అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జితో వచ్చిన విభేదాలతో నూర్జహాన్ పెదబాబు దంపతులు వైసీపీలోకి జంప్ అయ్యారు. ఆ ఎన్నికల్లో బడేటి బుజ్జిపై స్వల్ప మెజారిటీతో వైసీపీ నుంచి ఆళ్ల నాని గెలిచారు. ఏలూరులో టీడీపీ ఓటమికి కారణం మేయర్ దంపతులేనని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. రాజకీయంగా పెద్ద రచ్చే జరిగింది. 2021లో జరిగిన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి కార్పొరేటర్గా గెలిచి ఈసారి వైసీపీ నుంచి మేయర్ పీఠాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు నూర్జహాన్ పెదబాబు. 3 ఏళ్లుగా నగరపాలక సంస్థ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం హోదా దక్కిన ఆళ్ల నానితో పాటు అడుగులు వేసిన మేయర్ దంపతులు మళ్లీ ఎన్నికల ముందు అంతర్గతంగా ఆ పార్టీకి దూరమయ్యారనే ప్రచారం బలంగా జరిగింది. బహిరంగంగా ఎక్కడా బయట పడకపోయినా ఎన్నికల్లో టీడీపీ విజయానికి మేయర్ దంపతులు పరోక్షంగా సహకరించారనే ప్రచారం కూడా ఉంది. 2024 ఎన్నికల్లో ఏలూరులో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆళ్ల నానిపై 65,000కు పైగా మెజారిటీతో టీడీపీ ఘన విజయం సాధించడంతో మళ్లీ వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ బడేటి చంటి ఎమ్మెల్యేగా గెలవడంతో ఇప్పటికే కార్పొరేటర్లు పప్పు, ఉమామహేశ్వరరావు, భీమవరపు హేమసుందరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు స్వయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం, అక్కడే సమావేశంలో కూడా పాల్గొనడంతో మేయర్ దంపతులు మళ్లీ సొంత గూటికి వెళ్లిపోతున్నారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. మేయర్ పదవి నిలబడాలంటే మెజారిటీ అవసరం కావడంతో తమతో పాటు 20 మందికి పైగా కార్పొరేటర్లతో వారు టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లుంటే అందులో 47 డివిజన్లలో వైసీపీనే గెలిచింది. టీడీపీ కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి 2 చేరికతో టీడీపీ బలం 5కు చేరింది. మేయర్తో పాటు మరో 20 మంది టీడీపీలో చేరితే మొత్తం 26 మంది కార్పొరేటర్లతో మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. కాబట్టి టీడీపీ ప్రభుత్వంలోనూ నూర్జహాన్ పెదబాబు మేయర్ పదవిలో కొనసాగుతారని ఏలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి అజెండాగా పనిచేస్తామంటూ ఎమ్మెల్యే చంటి చేసిన వ్యాఖ్యలతో కార్పొరేషన్లో జంపింగులేమీ ఉండవనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది. పంచాయతీల విలీనం తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అంతా కార్పొరేషన్ పరిధిలోకే వస్తోంది. ఎమ్మెల్యే, మేయర్ మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే కోణంలో ఇద్దరి కలయిక మంచిదనుకునేవారు కొందరైతే ఇది పలకరింపులతో ఆగదు, ఫిరాయింపుల దాకా వెళ్తుందంటున్నారు మరికొందరు. మరి ఏలూరు వైసీపీలో ఇంత జరుగుతున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎలాంటి వ్యూహంతో ఉన్నారో పార్టీ క్యాడర్కి అంతుపట్టడం లేదట. అధికారం కోల్పోయాక ఆళ్ల నాని స్తబ్దుగా ఉండడంతో కార్పొరేషన్ రాజకీయం ఎలా ఉండబోతోందో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఏకంగా
వైసీపీ జిల్లా కార్యాలయానికే కార్పొరేషన్ నుంచి ఝలక్ తగిలిందంటే ఇది మేయర్కి తెలియకుండా జరుగుతుందా అన్నది అసలు ప్రశ్న. మరి ఏలూరు వైసీపీలో ఏం జరగబోతోంది? కార్పొరేషన్ టీడీపీ వశం అవుతుందా? ఎన్నికల ముందు కూడా మాజీ చైర్మన్ ఈశ్వరి బలరాం వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు ఇప్పుడు మేయర్ దంపతులు కూడా సొంత గూటికి వెళతారా అనేది పెరుమాళ్ల కేరుక.